అంటే సార్ ఇక్కడ గతంలో చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఇప్పుడు కారు కింద పడి ఒక వ్యక్తి అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా వాళ్ళకి పట్టుతుందంటారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి భువన. ఒక పాయింట్ ఏంటంటే పార్టీలో ఎవరైనా నాయకుడు తప్పు చేసినప్పుడు ఒక నాయకుడు అధినాయకుడు అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ లీడరు, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఇది తప్పు అని చెప్పాలి. కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి అధినాయకుడే ఇలాంటివి చేసినప్పుడు మరి ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇంతకంటే గొప్పగా వ్యవహరిస్తారా? ఇది ప్రజలు చర్చించుకోవాల్సిన అంశం, ప్రజలు ఆలోచించుకోవాల్సిన అంశం. ఇక్కడ మనం ఒక అంశంతో చూస్తున్నాం. మన జరిగినటువంటి గంజాయి బ్యాచ్కి ఎవరైనా మద్దతు ఇస్తారంటే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ఓ మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత పోయి గంజాయి బ్యాచ్కి మద్దతుగా నిలబడతారా? జరగదు కదా. ఎవరు గొడ్డలు వేటు వేసినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీని అడ్డుకునే విధంగా ఆ కేసుని ఆయన ప్రస్తావించి ఆ కేసులో గొడ్డలు వేటు వేసినటువంటి వాళ్ళకి నిందితులకు అనుకూలంగా నిలబడతారా? అది సొంత బాబాయిని చంపినటువంటి వాళ్ళ విషయంలో చంపినటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి పూర్తి అండదండలు అందిస్తారా? అంటే ఆ కేసులో ఆయన పాత్ర ఏంటనే అనుమానాలు వస్తాయి కదా. ఇటు గంజాయి బ్యాచ్, ఇటు ఈ బ్యాచ్, ఇప్పుడే నిన్న బెట్టింగ్ బ్యాచ్, ఇట్లా ఎందుకనో చాలా కోణాలలో అతను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎవరు శత్రువులు లేరండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయనకి శత్రువు. ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఆయన మాత్రం ఆయన అన్నీ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇమీడియట్లీగా హాస్పిటల్కి పంపిస్తే అతను బతికేవాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైఫ్ సేవ్ చేసినటువంటి పరిస్థితి అది. ఆ వీడియో బయటికి రాదనుకున్నారు, ఆ విజువల్ బయటికి రాదనుకున్నారు. ఇవాళ వీడియో విజువల్ అన్ని బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆయన దొరికాడు కదా. ఆయన డైరెక్ట్గా దొరకటమే కదా అది. అంటే ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇంతమంది అని చెప్పి తెలిసింది. బయటికి రానివి ఇంకెన్ని ఉన్నాయో మనకైతే తెలియాల్సింది సార్. బయటికి రాని వాటి గురించి మనం మాట్లాడలేం. బయటకు వచ్చింది కదా ఈ సంఘటన, విజువల్ కనపడుతుంది కదా. మరి అది ఖచ్చితంగా దీంట్లో మాత్రం ఎక్కడో దగ్గర ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా జరగాలి, నిందితుల మీద యాక్షన్ తీసుకోవాలి. వీటికి సంబంధించినటువంటి వాటిల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి. రెండోది, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధినాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి గారికి పర్మిషన్స్ ఇచ్చే విషయంలో 1-4 సార్లు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. సామాన్య మానవులు ఎవరైనా కానీ ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ విధంగా చనిపోతూ ఉంటే ఎట్లా? ఇప్పుడు ఆ పార్టీ చెందినటువంటి 2 చనిపోయారు, సామాన్య కార్యకర్త, సామాన్య మానవుడు కొత్త చనిపోయాడు, 3 మృతికి కారణం అయ్యారు. మరి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? ఎవరు చూడాలి దీనికి? అందుకని ఖచ్చితంగా ఇక నా భవిష్యత్తులో ఆయన పాదయాత్రలో, పర్యటనలో, ర్యాలీలో, లేకపోతే ఆయన చేసేటువంటి ఏమంటాం వాటిని బల ప్రదర్శనలో, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ కేసు విషయంలో మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఇప్పటివరకు ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, అట్లాగే ఇతర ఎలక్షన్ సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కూడా నమోదైతే రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన మర్డర్ కేసు కింద నమోదైద్దా, మరి ఏ కేసు కింద నమోదైద్దా అనేటువంటి చూడాలి. ఇక్కడ మనం చాలా టెక్నికల్ ఒక చిన్న పాయింట్ చూడాలి. గతంలో లోకేష్ గారు తన యువగళం పాదయాత్ర సందర్భంగా వెళుతూ ఒక ట్రాక్టర్ ఎక్కాడు. యువగళం పాదయాత్ర దానికంటే ముందే రైతులను పరామర్శించడానికి వెళ్ళి గోదావరి జిల్లాలో ట్రాక్టర్ ఎక్కి డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ట్రాక్టర్ సైడ్కి వెళ్ళింది, చాలాలోకి వెళ్ళిందని చెప్పని ఆ రోజు దాని మీద కేసు నమోదు చేశారు. ఏమైనా కేసు నమోదు చేశారు? అక్కడ ఎవరికి చిన్న గాయం కాలేదు, ట్రాక్టర్ సైడ్కి వెళ్ళింది, అందుకని ఆయన ఆ కేసులో అక్కడ మర్డర్ కేసులో అయితే నమోదు చేశారు. మరి ఇక్కడ డైరెక్ట్ వ్యక్తి మృతికి కారణం అయ్యారు, వెహికల్ డైరెక్ట్గా గుద్దింది, ఆయన వెహికల్ కింద పడి తొక్కిచ్చారు. మరి దీని మీద ఏ కేసు నమోదు చేయాలి ఏంటనేది ప్రభుత్వం తక్షణంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రజల రెస్పాన్సిబిలిటీ కూడా ఉండిద్ది. ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏంటి, ఇది నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో, ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారో, ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజల భావన ఎలా ఉంటుందో, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళాలి కదా, ఇట్లా ఆయన 100 ఆలోచిస్తాడు. 100 ఆలోచించేటప్పుడు ప్రజలు ఏదైతే ఇటువంటి దుర్మార్గాలు జరిగినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఒక డిమాండ్ చేయాలి, ఒక స్లోగన్ చేయాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలు నినదించినప్పుడు మాత్రమే ఇట్లాంటివి అవుతాయి. లేదంటే ఏంటంటే రఫలాడిస్తామని చెప్పని రఫలాడేటివి ఏంటి, జనాలను గొంతుకు వస్తామని సమర్థించడం ఏంటి, జనాలను చంపేస్తా ఉన్నటువంటి వాళ్ళకి మంచిదని చెప్పడం ఏంటిది రాజకీయాలా లేకపోతే ఇంకేమైనా సమాజంలో ఏమైనా రౌడీలు కత్తులు వేసుకొని ఒక ఏదైనా ఇంకో ప్రపంచంలో బతుకుతున్నామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మంచిగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు, కానీ అక్కడ ఏదో రాష్ట్రం నాశనం కావడానికి ఎవరు ప్రయత్నించరు. ఇటువంటి నాయకత్వం, ఇటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను ఆలోచించుకోవాలి. కానీ
ఇట్లా ఈ విధంగా చేస్తే మాత్రం ప్రజలైతే చేత్కరించుకుంటారు, ప్రజలైతే హర్షించరు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది భువన. అంటే సార్ ప్రజల్లోకి వెళ్ళడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఇలాంటి శవయాత్రలు ఎంచుకుంటున్నారని చెప్పి అనుకోవాలా? రాజకీయ నాయకులు ఎప్పుడు వెళ్ళటం తప్పులేదు భువన, రాజకీయ నాయకులు వెళ్ళాలి. కానీ దేనికి వెళ్ళాలి? గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్తారా? బెట్టింగ్ లో చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు. సరే వెళ్ళేదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా ఎట్లా వెళ్తారు? ఆ బల ప్రదర్శన ఏంటి? జనాన్ని ఆ రకంగా చేయటం ఏంటి అంటే ఎక్కడో ఏదో ఆయన ఆలోచనల విధానాల్లోనే చాలా తేడా ఉంది. దాంతో జరుగుతున్న నష్టం చాలా తీవ్రమైన నష్టం. ఇది రాబోయేటువంటి రోజుల్లో మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది అనేది చూడాలి భువన.